అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు ఆల్వేస్ లైక్ ఎడిటింగ్ ఛానల్. ముందుగా మన ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ బర్త్‌డే ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా మీరు సింపుల్‌గా ఫస్ట్ ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్‌కొచ్చి సెర్చ్‌లో క్యాన్వా డౌన్‌లోడ్ చేయండి. క్యాన్వా ఎందుకు చెప్తున్నానంటే క్యాన్వా చాలా ఈజీగా ఉంటుందండి ప్రతీదీ చేసుకోవడానికి మనకి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాలండి. ఫస్ట్ మీ జీమెయిల్‌తో సైన్ అప్ అయిపోండి. ఈజీగానే ఉంటుంది. ఏమి ఉండదు. అంత పెద్ద కష్టం కూడా కాదు. సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద యువర్ డిజైన్స్, టెంప్లెట్స్ ఇలా ఉంటాయి. టెంప్లెట్స్‌లోకి వెళ్ళండి. టెంప్లెట్స్‌లోకి వెళ్ళి మనం చేయబోయేది బర్త్‌డే ఫోటో కాబట్టి బర్త్‌డే ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ కేటగిరీ ఉంటుంది. కేటగిరీ క్లిక్ చేసి మీకు ఏ కేటగిరీలో కావాలి అంటే మీరు ఎందులో పోస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి చూసుకోండి. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ స్టైల్ ఉంటుందండి. స్టైల్‌లో మీకు నచ్చింది తీసుకోండి. ఇందులో చాలా రకాలు ఉంటాయి స్టైల్స్. హ్యాపీ కావాలంటే హ్యాపీలో, ఫెస్టివల్ కావాలంటే ఫెస్టివల్ టైప్లో మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్ స్టైల్స్ క్లిక్ చేస్తున్నాను. ఆల్ స్టైల్స్ క్లిక్ చేసి ఇందులో చాలా ఫొటోస్ వస్తాయండి. నాకు ఇందులో నచ్చింది ఒకటి ఉంది. నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను అది మీకు లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. కావాలంటే మీరు అదే తీసుకోండి, లేదంటే ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అది ఓపెన్ చేసుకుంటున్నాను. జస్ట్ చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశానండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి కింద ఇలా స్క్రోల్ అవుతుంది చూడండి. ఇక్కడ రీప్లేస్మెంట్ అని ఉంటుంది చూడండి. రీప్లేస్ క్లిక్ చేసి మీరు ఇందులో నచ్చిన ఫోటోని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. ఫొటోస్ అన్నీ ఇలా ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ వచ్చిన తర్వాత జస్ట్ ఇలా క్లిక్ చేయండి అంతే ఫోటో మీద. చూసారా ఫోటో ఎలా వచ్చింది ఇక్కడికి. అలాగే ఈ ఫోటోని కూడా క్లిక్ చేసి జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న కింద టెంప్లెట్ క్లిక్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఈ ఫోటో క్లిక్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ అమ్మాయి మీకు ఏమవుతుందో ఇక్కడ పేరు ఇవ్వండి. నేను మహాలక్ష్మి అని ఇచ్చానండి. మీకు ఇలా డబుల్ ట్యాప్ చేస్తే చాలు దాని మీదకి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అవ్వగానే మీకు ఏ పేరు కావాలో పేరు ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఈ అమ్మాయి మీకు ఏమవుతుందో అది ఇక్కడ ఇచ్చుకోండి. నేను ఫ్రెండ్ అని పెట్టాను. మీకు అది మీరు పెట్టే అమ్మాయి ఫోటో అయితే మీరు ఎవరైనా సరే గర్ల్స్కి ఎవరైతే ఇలాగా ఫొటోస్ చేయాలనుకుంటున్నారో మీకు గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, బెస్టీ అయితే బెస్టీ, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అలా క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ఫోటోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ పైన యారో మార్క్ కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. కింద నుంచి ఇలా స్క్రోల్ అవుతుంది. డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ MP4 వీడియో అని ఉంది. మీకు వీడియో రూపంలో కావాలంటే వీడియో కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ నేను వీడియో కాదు కదా ఫోటో కాబట్టి అది క్లిక్ చేసి ఇందులో మనకి జేపీజీ సెలెక్ట్ చేయండి. జేపీజీ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్గా మన గ్యాలరీలోకి వచ్చి చెక్ చేసుకోండి ఆ ఫోటో. చూసారు కదా ఎంత బాగుందో ఫోటో. ఇంతే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా సరే క్యాన్వాలో చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ కృష్ణ. థ్యాంక్ యూ.